వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతున్న ఆచార్య ఎన్జీ యూనివర్సిటీ తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రైతులు అధిక లాభాలు గడించే విధంగా డ్రోన్ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించినటువంటి శిక్షణని ఈ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అయితే ఈ డ్రోన్ ఆపరేటింగ్ చేయడానికి కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరడం ఎలాగా, ఈ కోర్సులు ఎక్కడిస్తారు, ఫీజు ఎంత, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు అనేటువంటి వివరాలని మీకు తెలియజేస్తున్నాం. సాధారణంగా 10th ఇంటర్ ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు బీటెక్ లేదా మెడిసిన్ అలాగే ఏదైనా అగ్రికల్చర్ కోర్సెస్కి ఇక ఉన్నత విద్యకి వెళ్ళిపోతుంటారు. అయితే తక్కువ సమయంలో ఉపాధి కల్పించేటువంటి ఈ డ్రోన్ ఆపరేటింగ్ కోర్స్ అనేది ఈ మధ్యకాలంలో దేశ విదేశాల్లో చాలా ఫేమస్ అయింది. ఈ కోర్స్కి ఒకసారి మనం ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఆ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అంటారు. దీన్ని ఆచార్య ఎన్జీ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సెన్సార్స్ అండ్ స్మార్ట్ అప్లికేషన్స్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్, దీన్ని షార్ట్కట్లో అప్సరా అంటారు. దీన్ని 2020-21 నుంచి గుంటూరు ల్యామ్ ఫామ్లో ఇస్తున్నారు. దీనిపైన అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి ఆచార్య ఎన్జీ యూనివర్సిటీ దీనిలో ప్రధానమైనటువంటి క్రాప్స్కి ఈ డ్రోన్ ద్వారా పురుగు మందులు ఎరువుల్ని అలాగే విత్తనాలని కూడా వెదజల్లేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రైతులు ఎక్కువ లాభాలని అంటే దిగుబడులను పొందే అవకాశం కలుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ వివరాలని మీకు తెలియజేస్తున్నాం. ఈ కోర్సులో 2 రకాలనే. ఒకటి కన్వెన్షనల్ రిమోట్ పైలట్ కోర్స్, ఇది 5 రోజులు ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ రిమోట్ పైలట్ కోర్సు, ఇది 12 రోజులు ఉంటుంది. ఈ 12 రోజుల వ్యవధి కోర్సు గురించి చూస్తే ముందుగా 10 రోజులు ఈ కోర్సుల్లో మొత్తం వాటికి సంబంధించినటువంటి థియరీ క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. తర్వాత మిగతా సమయంలో 2 రోజులు సిమ్యులేటర్ అసెంబ్లింగ్ అలాగే ల్యాబ్ బ్రీఫింగ్ సెషన్స్ ఉంటాయి. తర్వాత అగ్రికల్చర్ డ్రోన్లపై ఒక వారం రోజుల పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తారు. ప్రతి నెలలో 2 బ్యాచ్లకు ఈ ట్రైనింగ్ ఇస్తారు. ఈ కోర్సు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహిస్తారు. కొత్త బ్యాచ్ ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి 16 వరకు ఉంటుంది. అలాగే తదుపరి బ్యాచ్లు కూడా డేట్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 వరకు ఒకటి, అలాగే అక్టోబర్ 5 నుంచి 16 వరకు, అక్టోబర్ 20 నుంచి 31 వరకు ప్రతి బ్యాచ్లో 20 మందికి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఈ కోర్సులో చేరడానికి కావాల్సిన అర్హతలను పరిశీలిస్తే ఇంటర్మీడియట్ లేదా అగ్రికల్చర్లో డిప్లొమా లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ కోర్సు చేయడానికి అర్హులు. అలాగే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉండాలి. ఈ యొక్క ట్రైనింగ్ కోర్సుకి అప్లై చేసేవాళ్ళు తప్పనిసరిగా ఇండియన్ పాస్పోర్ట్ని కలిగి ఉండాలి. డీజీసీఏ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగంలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను పొలాల్లో వేయడానికి ఈ వినియోగించే డ్రోన్లకు ఈ ట్రైనింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ఫీజు సుమారుగా 45,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఈ అగ్రికల్చర్ రిమోట్ పైలట్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసే విధానాన్ని కూడా పరిశీలిద్దాం. ఆచార్య ఎన్జీ యూనివర్సిటీ వెబ్సైట్లో లభ్యమయ్యే అడ్మిషన్ ఫామ్ని ముందుగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిలప్ చేసి దానిపైన ఫోటో అతికించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా ప్రొఫార్మా ఒకటి ఉంది, దాంట్లో ఫిలప్ చేయించి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫై చేసుకోవాలి. అలాగే వీటన్నింటినీ కూడా rptoangru2022@gmail.com అనే మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అప్పుడు మీ క్వాలిఫికేషన్స్, స్టడీ, రెసిడెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, అలాగే 2 ఫోటోలు, మెడికల్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డ్రోన్ పైలట్గా పనిచేయడానికి కనీసం ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ డ్రోన్ ట్రైనింగ్ పూర్తయినటువంటి అభ్యర్థులకు చాలా సంస్థలు డ్రోన్ పైలట్ అనేటువంటి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంట్లో నెలకు కనీసం 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు వేతనం పొందే అవకాశం కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్స్ అనేది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇదివరకొచ్చినటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీలో భాగంగా ఈ డ్రోన్స్ను కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ పైలట్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి ట్రైనింగ్ అనేది సాధ్యమైనంత వరకు వృత్తిపరంగా సేఫ్టీ కోరుకునే వాళ్ళు, అలాగే డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఇతర వివరాలకు angru.ap.in అనే వెబ్సైట్లో పూర్తి వివరాలు సందర్శించవచ్చు. అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వెబ్సైట్ ఇది. angru.ac.in వెబ్సైట్లో పూర్తి వివరాలని పరిశీలించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క ప్రాసెస్ని కంటిన్యూ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.